ఆడవాళ్ళని చాలా బలహీనవంతులు అని వీళ్ళందరూ కలిసి నిర్ధారించుకుంటారు. నిజానికి చెప్పాలి అంటే మా బలహీనత మా ఆడవాళ్ళల్లో లేదండి. మా చుట్టూ ఉన్న బంధాలతో మేము బలహీనంగా అయిపోవాల్సి వస్తుంది. అవును, మొదట తల్లిదండ్రులు మేము చెప్పిందే వినాలి, మాకు నచ్చినట్టుగా నడుచుకోవాలి అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా మా లైఫ్. బలహీనలను చేసి మాకు నచ్చినట్టుగా మమ్మల్ని బ్రతకనివ్వకుండా వాళ్ళకి నచ్చినట్టుగా మమ్మల్ని సరిదిద్దుకొని బలహీనలను చేస్తారు. రెండవది పెళ్ళి. అక్కడ భర్త ఏది చెప్పినా వినాలి, భర్త ఎన్ని తప్పులు చేసినా సరిదిద్దుకుపోవాలి, భర్త తాగొచ్చినా ఓడ్చుకోవాలి, కొట్టినా ఓడ్చుకోవాలి. తిరగబడ్డామనుకో చేజెత్తులారా దీని సంసారాన్ని ఇదే చెడగొట్టుకున్నది. మొగోడు ఏదైనా తప్పు చేసి ఇంటికి వస్తే చూసి చూడనట్టుగా పోయి సరిదిద్దుకొని సంసారాన్ని చక్కబెట్టుకోవాలి. కానీ ఇలా బలి తెగించి బజార్కెక్కి ఆయన మర్యాద మొత్తం తీస్తే ఇంకా ఆడెక్కడ ఉంచుకుంటాడు, అందుకే వెళ్ళగొట్టిండు అని చెప్పి అక్కడ బలహీనత. మూడవది పిల్లలు. వాళ్ళు ఏ తప్పు చేసినా మనం గయ్యాలిలా గద్దిరించి పెట్టి ఏమన్నా ఉంటే వాళ్ళు ఏమైపోతారు అన్న భయానికి అక్కడ సరిదిద్దుకొని పోతాం. ఇన్ని సరిదిద్దుల మధ్య కుంగి కృషించి అన్నిటిని అంచుకొని బ్రతికేదాన్ని ఆడదాని లైఫ్ అండి అది. కానీ దానికి మీరు ఏ రెస్పెక్ట్ లేకుండా, ఏ విలువలు లేకుండా మా బలహీనతలు అని ఒకటి ముద్రేసి చూసినావా? ఇప్పుడు చెప్పండి, మా బలహీనతలకు కారణం ఎవరు? మేము బలహీనత అవ్వడానికి రీజన్ ఎవరు? మేము బలహీనత ఎందుకు ఏ రకంగా అవుతా ఉన్నాం ఇప్పుడు చెప్పండి. తిరగబడి ఏదైనా సాధించవచ్చు, కానీ ఓపికగా అన్ని భరిస్తూ సాధించేదే ఆడదాని లైఫ్ అంటే. మాకు బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు అన్నీ భగవంతుడు నెత్తిమిన పెట్టి సరిదిద్దుకొని అన్నీ చక్కబెట్టుకొని బతుకు బిడ్డ అని ఒక బ్రతికిస్తే ఇంతమందిని చక్కబెట్టుకుంటూ మా లైఫ్ని, మా పిల్లల్ని, భార్యాభర్తల మధ్య కోపాలు, తాపాలు, బాధలు అన్నింటినీ ఒక బలహీనతలు చేసుకొని అన్నీ భరిస్తూ బ్రతుకుతూ ఉంటాం. ఇక్కడ ఆడ మగ ఇద్దరు సమానమే అని అంటారు, కానీ మగనికి ఉన్న రైట్స్ అండ్ రూల్స్ ఆడవాళ్ళకి ఏ రకంగా ఉండవు. కనీసానికి తిరగబడి నచ్చ చెప్పుకొని గొడవలు పెట్టుకొని అంత ఓపిక కూడా మాకు ఉండదు. సాధ్యమైనంత వరకు భరించాలి, సర్దుకుపోవాలి, సంసారాలు చక్కబెట్టుకోవాలి. ఇదే ఆడవాళ్ళ లైఫ్ అంటే.